Good morning. My name is Anita, contract lecturer in zoology, government degree and PG college for women, Karimnagar. Course BSc BZC, third year, 5th semester. Topic is circulatory system. Continuation. Contents: structure and working of mammalian heart, types of hearts. Structure and working of mammalian heart. Ventricles, the two chambers present at the bottom of the heart are called ventricles. The ventricles are thick walled and large than the auricle. Left ventricle is large than the right. The right and left chambers of the ventricle are separated by an interventricular septum, which prevents the mixing of oxygenated and deoxygenated blood in the ventricle. The auricles and ventricles of the same side are separated by a thick fibrous layer called auriculoventricular septa. However, each of these septa is provided with an opening through which the two chambers of the same side are connected. These openings are called auriculoventricular openings. The opening between the right auricle and right ventricle is guarded by a bicapsid valve formed of muscular flaps. The bicapsid valve is also called mitral valve. The inner surface of ventrioles are raised into muscular ridges called columnae carneae. Some of these ridges are large and conical and are called papillary muscle. Extending between auriculoventricular valves and papillary muscles are tendon-like cords called cardiae tendinae. They prevent the flaps of auriculoventricular valves from bulging too far into auricle. In the posterior right border of internal septum is an auriculoventricular node. From which a bundle of specialized muscle fibers called bundle of his arises. It enters the interventricular septum, divides into two main branches that extended towards the apex of heart, then separated into the valves of ventricles as Purkinje fibers. ఇప్పుడు మనం ఇంతకుముందు క్లాస్లో గుండె యొక్క
నిర్మాణాన్ని గురించి తెలుసుకున్నాం. గుండెలో 4 గదులు కలిగిన నిర్మాణం ఉంటుంది. దీనిలో నిన్నటి క్లాస్లో మనం కర్ణికల వరకు 2 కర్ణికలు 2 జఠరికలు ఉంటాయని తెలుసుకున్నాం. అందులో కర్ణికల గురించి తెలుసుకోవడం జరిగింది. ఈరోజు క్లాస్లో జఠరికల గురించి తెలుసుకుందాం. గుండెలో క్రింది వైపున ఉండేటువంటి 2 గదులని జఠరికలు అంటారు. ఇవి కర్ణికల కంటే పెద్దవిగా ఉండి మందమైన గోడల్ని కూడా కలిగి ఉంటాయి. కుడి జఠరిక గోడల కంటే ఎడమ జఠరిక గోడలు మందంగా ఉంటాయి. అదేవిధంగా గుండెలో కర్ణికలకు జఠరికలకి మధ్యలో 2 వైపులా కర్ణిక జఠరిక విభాజకం ఏర్పడి కర్ణికలను జఠరికలను వేరు చేస్తుంది. అయితే దీనికి కుడి ఎడమ వైపులో 2 కర్ణిక జఠరిక రంధ్రాలు కూడా ఉంటాయి. కుడి కర్ణిక కుడి జఠరిక మధ్య ఉండే రంధ్రం వద్ద ఒక త్రిపత్ర కవాటం ఉంటుంది. ఎడమ కర్ణిక ఎడమ జఠరికల మధ్య ఉండే రంధ్రం వద్ద ఒక త్రిపత్ర కవాటం ఉంటుంది. ఈ ద్విపత్ర కవాటానికి మిట్రల్ కవాటం అని కూడా పిలవడం జరుగుతుంది. జఠరికల గోడల యొక్క లోపలి తలంలో పాపిలరీ కండరాల నుంచి పొడవైన కండర తంతువుల కట్టలు ఏర్పడి ఇవి అన్నీ కూడా ఒకదానితో ఒకటి కలిసిపోయి కండర స్తంభాలు లేదా స్నాయు రజ్జువులని ఏర్పరుస్తాయి. ఇవి ద్విపత్ర మరియు త్రిపత్ర కవాటాలకి సంధించబడి రక్త ప్రవాహ అనంతరం గాలిలో గొడుగులాగా తిరగబడకుండా నిరోధించడానికి ఉపయోగపడతాయి. కర్ణికాంతర విభాజకం యొక్క పరాంతాన కర్ణిక జఠరిక కనుపు ఉంటుంది. దీని నుంచి బండిల్ ఆఫ్ హిస్ అనేటువంటి ప్రత్యేక కండర తంతువుల కట్ట బయలుదేరుతుంది. ఇది జఠరికాంతర విభాజకంలోనికి వ్యాపించి 2 ముఖ్య శాఖలుగా చీలుతుంది. ఈ శాఖలు మరిన్ని శాఖోపశాఖలుగా చీలి జఠరికల గోడలలోకి వలలాగా వ్యాపిస్తాయి. వీటినే పర్కంజి తంతువులు అంటారు. పర్కంజి తంతువు. ఇప్పుడు 3వ భాగమైనటువంటి ధమని చాపాల గురించి తెలుసుకుందాం. పుప్పుస ధమని మహాధమని అనే 2 ధమని చాపాలు గుండె నుంచి రక్తాన్ని తీసుకుపోతాయి. పుప్పుస ధమని కుడి జఠరిక నుంచి ఏర్పడి కుడి ఎడమ శాఖలుగా చీలి 2 ఊపిరితిత్తులకి మలిన రక్తాన్ని తీసుకుపోతాయి. ఎడమ జఠరిక నుంచి ఏర్పడి గుండె నుంచి బయటికి రాగానే ఎడమ వైపుకి వంగి పృష్ఠ ధమనిగా కూడా మారి దేహ పరాంతం వరకు కూడా ప్రయాణిస్తుంది. మళ్ళీ దీని నుంచి అనేకమైనటువంటి శాఖలు ఏర్పడి శరీరంలో ఉండేటువంటి భాగాలకి శుద్ధ రక్తాన్ని సరఫరా చేస్తుంది. ఎడమ జఠరికలో మహాధమని ఏర్పడిన రంధ్రం దగ్గర ధమని అర్ధచంద్రాకార కవాటాలు ఉంటాయి. ఇది ఎడమ జఠరిక. aortic arches. 2 aortic arches, namely the pulmonary arch and systemic arch, carry blood from the heart. The pulmonary arch arises from the right ventricle
and splits into the right and left branches and takes deoxygenated blood to the lungs. Its opening is guarded by a tricapsid pulmonary semilunar valve. The systemic arch arises from the left ventricle and transport oxygenated blood to different parts of the body. Through its branches, its opening is also guarded by the aortic semilunar valve. This is the anterior wave. గుండె యొక్క పూర్వాంత దృశ్యం. ఇప్పుడు వర్కింగ్ ఆఫ్ హార్ట్ డబుల్ సర్క్యులేషన్, కార్డియాక్ సైకిల్. The sequence of events that take place during a single heart beat constitutes cardiac cycle. A cardiac cycle consists of systole and diastole of auricles. Pulse systole and diastole of ventricles. Cardiac cycle lasts 0.8 seconds. It may be divided into 3 phases. They are auricular systole, ventricular systole, and auriculoventricular diastole. గుండె పనిచేసే విధానం గురించి తెలుసుకుందాం. గుండె లయబద్ధంగా ఏకాంతరంగా సంకోచ సడలికలు చెందుతూ ఉంటుంది. సంకోచం చెందే స్థితిని సిస్టోల్ అని, సడలించే స్థితిని డయాస్టోల్ అని అంటారు. సిస్టోల్ డయాస్టోల్ని కలిపి హృదయ స్పందనం అంటారు. హృదయ స్పందనం కుడి కర్ణిక గోడల దగ్గర ప్రత్యేకమైన కణజాలం చేత ప్రారంభించబడుతుంది. దీనినే శిర కర్ణిక కణుపు లేదా లయారంభకం అంటారు. శిర కర్ణిక కణుపు లేదా ఎస్ఏ కణుపు లేదా లయారంభకం అని పిలవడం జరుగుతుంది. కర్ణిక జఠరిక విభాజకము కుడి వైపు పరాంత భాగంలో కర్ణిక జఠరిక కణుపు అనేది ఉంటుంది. దీన్ని ఏవి కణుపు అంటారు. దీని నుంచి బండిల్ ఆఫ్ హిస్ అనేటువంటి కండర తంతువుల సమూహం బయలుదేరి జఠరికాంతర విభాజకంలోకి వ్యాపించి 2 శాఖలుగా చీలుతుంది. గుండె పరాంతం వరకు కూడా వ్యాపించి పర్కంచి తంతువులుగా చీలి జఠరికల గోడలపైకి విస్తరించడం జరుగుతుంది. శరీర పూర్వభాగం నుంచి 2 పూర్వ మహాసిరల ద్వారా శరీర పరాంత భాగం నుంచి ఒక పరమహాసిర ద్వారా చెడు రక్తం కుడి కర్ణికలోకి చేరడం జరుగుతుంది. అయితే ఊపిరితిత్తుల నుంచి మంచి రక్తము పుప్పుస సిరల ద్వారా ఎడమ కర్ణికలోకి చేరుతుంది. 2 కర్ణికలు రక్తంతో నిండగానే ఎస్ఏ అనేటువంటి కణుపు నుంచి సంకోచ తరంగాలు ఉత్పత్తి అయి కర్ణికలపైకి
విస్తరించడం వల్ల రెండు కర్ణికలు ఒకేసారి సంకోచిస్తాయి. దీనివలన కుడి కర్ణికలోని చెడు రక్తము కుడి జఠరికలోకి, ఎడమ కర్ణికలో నుంచి రక్తము ఎడమ జఠరికలోకి చేరుతుంది. జఠరికలు రక్తంతో నిండగానే అగ్రద్వయ కవాటాలు మూసుకుంటాయి. కర్ణిక కణుపు నుంచి వచ్చేటువంటి తరంగాలు కర్ణిక జఠరిక కణుపును చేరి అక్కడి నుంచి బండిల్ ఆఫ్ ఈస్ ద్వారా పర్కంజి తంతువులని చేరుతాయి. ఇలా పర్కంజి తంతువులను చేరగానే రెండు జఠరికలు కూడా సంకోచిస్తాయి. అలా సంకోచించడం వల్ల ఎడమ జఠరికలోని మంచి రక్తము ఎడమ దైహిక మహాధమని ద్వారా శరీర భాగాలకి సరఫరా అవుతుంది. కుడి జఠరికలోని చెడు రక్తము పుప్పుస ధమని ద్వారా ఊపిరితిత్తులకి చేరుతుంది. ఆర్కిలో సిస్టోల్. It lasts about 0.1 seconds. During this phase, auricles contract, blood flows through open auriculoventricular valves into the ventricles. Auricular systoles accounts for about 30% of filling of ventricles in each cardiac cycle. The end of auricular systole is also the end of ventricular diastole. డబుల్ సర్క్యులేషన్ గురించి తెలుసుకుందాం. క్షీరదాలలో శుద్ధ మరియు మలిన రక్తాలు రెండు కూడా ఉంటాయి. శుద్ధ మలిన రక్తాలు ధమనులు, సిరల ద్వారా ప్రసరిస్తాయి. కుడి జఠరికలోని మలిన రక్తం ఆమ్లజనీకరణం కోసం పుప్పుస ధమని ద్వారా ఊపిరితిత్తుల్లోకి చేరుతుంది. ఆ తర్వాత శుభ్రపడినటువంటి ఆమ్లజని సహిత రక్తము పుప్పుస సిర ద్వారా ఎడమ కర్ణికలోకి చేరుతుంది. దీనిని పుప్పుస ప్రసరణ అంటారు. ఎడమ కర్ణికలోకి చేరిన ఆమ్లజని సహిత రక్తము ఎడమ జఠరికలోకి చేరుతుంది. ఎడమ జఠరిక నుంచి శుద్ధ రక్తము దైహిక మహాధమని ద్వారా దేహంలోని వివిధ భాగాలకి సరఫరా అవుతుంది. ఎడమ కర్ణికలోకి చేరిన ఆమ్లజని సహిత రక్తము ఎడమ జఠరిక నుంచి శుద్ధ రక్తము దైహిక మహని ద్వారా దేహంలోని వివిధ భాగాలకి సరఫరా కాబడుతుంది. దేహంలోని వివిధ భాగాల నుంచి మలిన రక్తము పూర్వ పర మహాసిరల ద్వారా కుడి కర్ణికలోకి చేరుతుంది. దీనినే దైహిక ప్రసరణ అంటారు, డబుల్ సర్క్యులేషన్. పుప్పుస దైహిక ప్రసరణని కలిపి ద్వంద్వ ప్రసరణ అని కూడా పిలవడం జరుగుతుంది. సిస్టమిక్ సర్క్యులేషన్ ఆర్ డబుల్ సర్క్యులేషన్ అంటారు. ఇందులో కార్డియాక్ సైకిల్ గురించి తెలుసుకుందాం. ఆర్తిక వలయం. గుండె గదులు చక్రీయంగా జరిపే సిస్టోల్ డయాస్టోల్ అనే ఆర్తిక వలయము అంటారు. ఒక వలయము 0.8 సెకండ్ల కాలంలో పూర్తవుతుంది. దీనిలో ఈ క్రింది 3 దశలు ఉంటాయి. కర్ణికల సంకోచము, జఠరికల సంకోచము, జఠరికల సడలిక అనేటువంటి 3 భాగాలు. అందులో ఒకటి కర్ణికల సంకోచం గురించి తెలుసుకుందాం. దేహంలోని వివిధ భాగాల నుంచి మలిన రక్తాన్ని
పూర్వ పరామహాసిరల ద్వారా కుడి కర్ణిక గ్రహిస్తుంది. అదే సమయంలో ఊపిరితిత్తుల్లో నుంచి మంచి శుద్ధ రక్తము పుప్పస సిరల ద్వారా ఎడమ కర్ణికని చేరుతుంది. కర్ణికలు రక్తంతో నిండగానే సిరా కర్ణిక కణుపు నుంచి సంకోచపు తరంగం ప్రారంభమై కర్ణికలపైకి వ్యాపిస్తుంది. ఫలితంగా కర్ణికలు సంకోచిస్తాయి. దీని వలన కుడి కర్ణికలోని మలిన రక్తము కుడి కర్ణికా జఠరిక రంధ్రం ద్వారా కుడి జఠరికలోకి, ఎడమ కర్ణికలోని శుద్ధ రక్తము ఎడమ కర్ణికా జఠరిక రంధ్రం ద్వారా ఎడమ జఠరికలోకి ప్రవహిస్తుంది. దీనికి 0.1 సెకండ్ల కాలం పడుతుంది. ఇప్పుడు జఠరికల సంకోచం. కర్ణికలపై వ్యాపించిన సంకోచపు తరంగంనే కర్ణికా జఠరిక కణుపు గ్రహించి దానిని జఠరికలోనికి బండిల్ ఆఫ్ హీస్ పర్కంజి తంతువుల ద్వారా ప్రసరింప చేస్తుంది. అయితే ఇక్కడ ఇలా ప్రసరింప చేయటం వలన జఠరికలు సంకోచిస్తాయి. అప్పుడు జఠరికల్లో ఉండేటువంటి రక్తము తిరిగి మళ్ళీ కర్ణికలోకి ప్రవేశించకుండా అగ్రద్వయ మరియు అగ్రద్వయ కవాటాలు లబ్ అనే శబ్దంతో మూసుకుంటాయి. అదే సమయంలో పుప్పసదైక మహాసిరలు, పుప్పసదైక మహాధమనులు ఇక్కడ ఉన్నటువంటి అర్ధచంద్రాకార కవాటాలు తెచ్చుకోవడం జరుగుతుంది. ఫలితంగా ఎడమ కర్ణికలోని శుద్ధ రక్తము దైక మహాధమనిలోకి, కుడి జఠరికలోని మలిన రక్తము పుప్పస మహాధమనిలోకి ప్రవహిస్తుంది. ఇలా ప్రవహించడానికి పట్టేటువంటి సమయము 0.3 సెకండ్ల కాలం. తర్వాత జఠరికల సంకోచం గురించి చూద్దాం. ఇది సిస్టోల్. దిస్ ఈస్ ది సిస్టోల్. నెక్స్ట్ ventricular systole. It lasts about 0.3 seconds. During this phase, ventricles contract simultaneously. Auricles relax. Contraction of ventricles arises the pressure in ventricles, due to which auriculoventricular valves are closed. This causes the first heart sound, lub. When pressure in ventricles exceeds the pressure in aortic arch, semilunar valves open. Blood flows from ventricles into aortic arches. This is the ventricular systole. కర్ణికల యొక్క జఠరికల యొక్క సంకోచం ఇక ఈ పటంలో మనం చూడొచ్చు. నెక్స్ట్ మూడవది ఆరిక్యులో వెంట్రికులర్ డయాస్టోల్. It lasts about 0.4 seconds. During this phase, ventricles relax. Auricles are also in diastole. When pressure in ventricles falls below that in aortic arches, semilunar valves are closed. This causes the second heart sound, dub.
When pressure in ventricles falls below auricular pressure, auriculoventricular valves open and ventricular fillings begin. జఠరికల సడలిక గురించి చూద్దాం. జఠరికలు సంకోచానంతరము సడలింపబడతాయి. అయితే ఇలా సడలింపబడడం వలన జఠరికలలో పీడనం అనేది తగ్గుతుంది. అందువల్ల దైహిక పుప్పుస మహాధమని యొక్క వాళ్ళ మూలాల దగ్గర గల అర్ధచంద్రాకార కవాటాలు డబ్ అనే శబ్దంతో మూసుకోవడం జరుగుతుంది. అలా మూసుకున్నప్పుడు కర్ణికలు కూడా సడలింపబడతాయి. దీనికి ఎంత సమయం పడుతుందంటే 0.4 సెకండ్స్ కాలం పడుతుంది. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ హార్ట్. The heart muscles contracts to move the blood through the heart and vessels. Electrical signals in the form of action potential are required for the stimulation of heart muscle to contract. The electrical signals originated from a specialized group of cells which are aggregated in the form of a node or depressed at specific sites in the heart tissues. So, such cell aggregation are called pacemakers. As they initiate contraction, the pacemaker are made up of either muscle cells or nerve cells. Based on this, the heart is classified into two types. They are హృదయం యొక్క రకాల గురించి తెలుసుకుందాం. గుండె సంకోచం వల్ల రక్తం గుండెకు దేహ భాగాలకి సరఫరా అవుతుంది. ఈ చర్యనే హృదయ స్పందనము అంటారు. గుండె సంకోచించేటువంటి సమయంలో అనేక విద్యుత్ సంకేతాలు అనేటివి ఏర్పడి హృదయ స్పందనాన్ని కొనసాగిస్తాయి. ఈ విధంగా విద్యుత్ సంకేతాలు గుండెలోని కొన్ని ప్రత్యేకమైన కణాల నుంచి ఏర్పడి హృదయ స్పందనాన్ని ప్రారంభిస్తాయి. ఇలాంటి ప్రత్యేకమైనటువంటి సమూహాన్ని లయారంభకము అంటారు. ఈ లయారంభకము కండర కణాల చేత కానీ నాడీ కణాల చేత కానీ ఏర్పడుతుంది. దీన్ని ఆధారంగా చేసుకొని జంతువులలో గుండెను 2 రకాలుగా వర్గీకరిస్తారు. అవి కండరజన్య హృదయము మరియు నాడీజన్య హృదయం అని 2 రకాలు. First type, myogenic heart. In majority of animals like mollusca and vertebrates, the heartbeat originates in the muscles of the heart itself. This type of heart is called myogenic heart. In man and other mammals, the stimulate for the contraction of the heart originate from sinoauricular nodes
ఎస్ఏ. కండరజన్య హృదయము లేదా దీన్నే మయోజెనిక్ హృదయం అని కూడా పిలవడం జరుగుతుంది. ఇప్పుడు దీని గురించి మనం తెలుసుకుందాం. లయరంబకము కండర కణాల చేత ఏర్పడిన గుండెని కండరజన్య హృదయము అంటారు. మలస్కా కార్డేటా జీవుల్లో కండరజన్య హృదయం అనేది ఉంటుంది. మానవునిలోనూ ఇతర క్షీరదాల్లోనూ 2 లయరంబకాలు ఉంటాయి. వీటిలో మొదటి లయరంబకము సిరా కర్ణిక కణుపు కుడి కర్ణిక గోడలలో ప్రారంభమవుతుంది. సంకోచ తరంగాలు ఈ కణుపు వద్ద ప్రారంభమై 2 కర్ణికలలోకి విస్తరిస్తుంది. అప్పుడు సిరా కర్ణిక కణుపు గుండెలోని సహజ లయరంబకం. దీని నుంచి ప్రారంభమైన సంకోచ తరంగాలు గుండెలో ఉండే 2వ లయరంబకమైన కర్ణికా జఠరిక కణుపును చేరుతాయి. ఇది కర్ణికా జఠరికల చోట మధ్య భాగంలో ఉంటుంది. అయితే ఇక్కడ ఈ కర్ణికా జఠరిక కణుపు నుంచి సంకోచ తరంగాలు బండిల్ ఆఫ్ హిస్ అనే కండర తంతు కట్ట ద్వారా జఠరిక యొక్క గోడల్లోకి కూడా విస్తరిస్తాయి. బండిల్ ఆఫ్ హిస్ కండరం కర్ణికా జఠరిక కణుపు వద్ద ఏర్పడి 2 శాఖలుగా చీలిపోయి జఠరికాంతర విభాజకం ద్వారా కిందికి ప్రయాణిస్తుంది. ఈ శాఖలు మరిన్ని శాఖలుగా చీలి జఠరికల గోడల్లోకి వలలాగా విస్తరిస్తాయి. వీటిని పర్కంజీ తంతువులు అంటారు. వీటి ద్వారా సంకోచ తరంగాలు జఠరికల కుడ్యం అంతటా కూడా విస్తరించి వాటిని కూడా సంకోచింపచేస్తాయి. ఇక్కడ ఎస్టైల్ కోలిన్ అనేటువంటి నాడీ అభివాహనం కండరజన్య హృదయాన్ని నిరోధిస్తుంది. కానీ ఎడ్రినాలిన్ అనేటువంటి అదేమో దీన్ని ఉత్తేజితం చేయటానికి తోడ్పడుతుంది. ఈ విధంగా కండరజనిత సంకోచ తరంగాల వల్ల మొదట కర్ణికలు తర్వాత జఠరికలు సంకోచించడం వల్ల హృదయ స్పందనం అనేది జరుగుతుంది. దిస్ ఈజ్ ది మయోజెనిక్ హార్ట్. దిస్ ఈజ్ ది మయోజెనిక్ హార్ట్ స్ట్రక్చర్. ఇది కండరజన్య హృదయము మరియు మయోజెనిక్ హార్ట్ యొక్క స్ట్రక్చర్. నెక్స్ట్ మయోజెనిక్ మెకానిజం ఆఫ్ ది auto-regulation blood flow. Next, the SA node is located in the right auricle near the superior vena cava. The SA node can stimulate the heartbeat on its own. The SA node is the heart's natural pacemaker. After an impulse generated by the SA node, it travels quickly through both the auricles, making them contract and pump blood into ventricles. The electrical impulse then reaches another pacemaker, the auriculoventricular node, located on the top of the ventricles.
at a midpoint in between the right auricle and ventricle. A large set of specialized muscle fibers called bundle of His is present in the interventricular septum. It arises from the AV node and splits into two branches and travels down the septum. At the bottom of the ventricle, these two branches take a U-turn and extend into the walls. The ventricle on either side, both these branches give out large number of minute branches called Purkinje fibers that spread throughout the ventricular wall. When the electrical signal reaches AV node, it travels extremely fast through bundle of His and Purkinje fibers and spreads throughout the ventricles and causes them to contract and pump the blood to the lungs through pulmonary arch and to the rest of the body through systemic arch. The myogenic heart is inhibited by neurotransmitter acetylcholine but accelerated by adrenaline. Thus, each heartbeat is the result of complete phases of electrical signals that causes the auricles to contract, first followed by the ventricles. Next, neurogenic heart. Neurogenic heart. In some animals, the heartbeat originates by the stimulation of nerves. This type of heart is called neurogenic heart. Neurogenic hearts are present in all invertebrates, phyla, except mollusca. In a neurogenic heart, the pacemaker is made up of motor nerves arising from outside the heart. A group of nerve cells assemble as cardiac ganglia and control the heartbeat. In such ganglia, two types of nerve cells called driver cells and motor cells are present. The driver cells initiate the heartbeat that spreads throughout the heart by the motor nerves. Acetylcholine increases heart rate while adrenaline decreases the heart rate in neurogenic hearts. ఇప్పుడు మనం నాడీజన్య హృదయం గురించి తెలుసుకుందాం. నాడీజన్య హృదయం లయారంభకము నాడీ కణాల చేత ఏర్పడిన గుండెను నాడీజన్య హృదయము అంటారు. లయారంభకము నాడీ కణాల చేత కనుక ఏర్పడితే దాన్ని నాడీజన్య హృదయం. కండర కణాల చేత ఏర్పడితే దాన్ని కండరజన్య హృదయం. ఈ యొక్క నాడీజన్య హృదయంలో లయారంభకము చాలక నాడీ కణాల చేత ఏర్పడి గుండె యొక్క బయటి భాగంలో ఉంటుంది. దీనిలో నాడీ కణాల కలయిక వల్ల ఏర్పడిన హార్దిక
నాడీ సందులు ఉంటాయి. ఆర్థిక నాడీ సందులలో డ్రైవర్ కణాలు, చాలక కణాలు అనేటువంటి 2 రకాల నాడీ కణాలు ఉంటాయి. డ్రైవర్ కణాల్లో కనుక చూసినట్లయితే ఈ డ్రైవర్ కణాలు హృదయ స్పందనం ప్రారంభమై చాలక కణాల ద్వారా హృదయం అంతా కూడా విస్తరిస్తుంది. నాడీజన్య హృదయాలు అకశేరుకాలలో ఏర్పడ్డాయి, మలస్కాలో మాత్రం ఉండవు. ఇక్కడ ఎస్టైల్ కొలిన్ అనేటువంటి నాడీ అభివాహనం నాడీజన్య హృదయాన్ని ఉత్తేజం చేసి హృదయ స్పందన వేగాన్ని పెంచుతుంది. కానీ ఎడ్రినాలిన్ దీన్ని నిరోధిస్తుంది. ఇక్కడ గుండె పనిచేసే విధానంలో 2 రకాల హృదయ రకాలని చూడొచ్చు. ఒకటేమో కండరజన్య హృదయము, మరొకటేమో నాడీజన్య హృదయం అనేటువంటి 2 రకాలని చూడడం జరుగుతుంది. కండరజన్య హృదయంలోనేమో లయరంబకము కండర కణాల చేత కనుక ప్రారంభమైతే లేదా ఏర్పడితే దాన్ని కండరజన్య హృదయం అని, నాడీ కణాల చేత కనుక లయరంబకం ఏర్పడితే దాన్ని నాడీజన్య హృదయం అని పిలవడం జరుగుతుంది. ఈ విధంగా గుండె యొక్క నిర్మాణము మరియు పనిచేసే విధానం అనేది ఉండడం జరుగుతుంది. థ్యాంక్ యూ.